కొంచెం తలనొస్తుంది మళ్ళీ వస్తాం. गोली खाने के वास्ते पैसे दे दो मैं. సినిమా బాగుందని చెప్పడం కన్నా బాగాలని చెప్పడం 3 సినిమా చూడాలండి అప్పుడు కానీ చెప్పలేమండి. సంపూర్ణ బాబు అనిపించిన అదే మైథలాజికల్ కలికి అన్నాడు కదా, సైకలాజికల్ కలికి అన్నమాట ఇది. నాకైతే ఏం అర్థం కాలేదు. నిజం అన్నయ్య, అంతా ఏం అర్థం కావట్లేదు సినిమా అంటే అర్థమవుతుంది. ఎవరు పడితే వాళ్ళకి అర్థం కాదు కానీ ఇక కొంతమంది వీటిలాంటి పీపుల్కి అర్థమవుతుంది. మేము ముగ్గురు కలిసి వచ్చారు, మేము ముగ్గురు కూడా అర్థం కాలేదు. అర్థమైంది అర్థమే కాలేదు సినిమా. అదే మనం ఏంటంటే వస్తారా రానిగా వల్ల కాదు వీని వల్ల రావాల్సి వస్తుంది. బాగా డిస్టర్బ్ అయ్యా బ్రో, డైలాగ్ లాగా స్టోరీ అర్థమైతే సినిమా వానికి లవ్ బ్రేకప్ అయింది, అందుకే రావాలని లేదు మనకి. వీడు ఇంటెలిజెంట్ కాదు అందుకే. ఉపేంద్ర బాడీ లాంగ్వేజ్ సూపర్ ఉంది. ఉపేంద్ర డైరెక్టర్ బాగుంది, మొత్తం మంచిగా ఉంది సినిమా. ఆయన ఫిలిమ్స్ లో ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మీరు పెట్టిన డబ్బులకి అయితే ఎంజాయ్ చేసినాం, బాగానే చేసినాం. హిట్టేనా మూవీ? హిట్ ఇంకోసారి చూడాలి సినిమా, అర్థం కావట్లేదు ఏమి. ఇంకోసారి కంపల్సరీ చూడాలి. ఎలా ఉంది సార్? అర్థమైతే బాగుంటుండే. సినిమా బాగుందయ్యా. మైథలాజికల్ కలికి, మైథలాజికల్ కలికి అదే మైథలాజికల్ కలికి అన్నాడు కదా, సైకలాజికల్ కలికి అన్నమాట ఇది. అంతే. ఎలా ఉంది మరి సినిమా? సినిమా బాగుంది, అర్థం కాకపోవడానికి ఏముంది. స్టోరీయా అది నిన్న చూసాను, ఈరోజు చూసాను, 2 సార్లు చూస్తేనే అర్థమైంది. 4-5 సార్లు చూస్తే కానీ అర్థం కాని సినిమా అది. ఉపేంద్ర యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న అసలు. ఎలా ఉంది సార్? మంచిగా ఎలా ఉంది బ్రో మూవీ? నాకైతే ఏం అర్థం కాలేదు. నిజం అన్నయ్య, వచ్చిందా అంటే అన్న ఉపేంద్ర అన్న దిక్కెళ్ళి వచ్చినాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక సినిమా తీసినుండే, ఏ దేశం దిక్కెళ్ళి పనికి ఎవరు రాకుండే షూట్ చేస్తుండే కదా. అప్పుడు ఆ సినిమా చూసినామంటే ఇప్పుడు అన్న దిక్కెళ్ళి వచ్చినట్టు అది, కానీ ఏమైతే అర్థం కాలేదు అంతే. ఇంకొకసారి చూడాలి. ఎలా ఉంది సార్? ఫోకస్ లేని వాళ్ళ కోసం ఈ సినిమా. ఫోకస్ ఉన్న వాళ్ళు అవసరం లేదు, ఫోకస్ లేని వాళ్ళు రావాలి. ఫోకస్ లేని వాళ్ళ కోసం. అర్థమైందా మరి? నాకు ఫోకస్ ఉందని నాకు అర్థమైంది. ఎలా ఉందన్న? సంపూర్ణ బాబు అనిపించిన ఎలా ఉంది సార్? బాగుందా? బాగుంది. ఎలా ఉందన్న? సినిమా బాగుందని చెప్పడం కన్నా బాగాలని చెప్పడం 3 సినిమా చూడాలండి అప్పుడు కానీ చెప్పలేమండి. ఉపేంద్ర సినిమా 2 ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తాం కదా, ఆయన ప్రతి సినిమా అలాగే ఉంటుంది. ఆయన సినిమా బాగుందని చెప్పలేను, బాగాలని చెప్పలేను. ఆయన సినిమా మాత్రం చూడొచ్చని చెప్పొచ్చు. ఇది ఒకటే మాట చెప్తాను. ఎంటర్టైన్ అయ్యారా? ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ బోర్ కట్టలేదు. నేను ఫోన్ వస్తే బయటకు కూడా వెళ్ళాలి, ఫోన్ మాట్లాడటానికి లోపల ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడి వచ్చా. థ్యాంక్ యూ. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పాలి. నిజం చెప్పండి. ఒక తెలంగాణలో गोली खाने के वास्ते पैसे दे दो मैं. सर के दर्द की गोली खाने के. ఎలా ఉందన్న మూవీ? బాగాలేదా? సూపర్ ఉంది సినిమా. ఉపేంద్ర ఎలా ఉన్నాడు? సూపర్ స్టోరీ ఎలా ఉంది? అర్థమైందా? మళ్ళీ చూడాలి ఒకసారి. అందరు చూడాలి, అందరు మళ్ళా చూడాలి. చూస్తారా మళ్ళీ? చూస్తాం. ఎంటర్టైన్ అయ్యారా? కొంచెం తలనొస్తుంది, మళ్ళీ వస్తాం. ఉన్న జనరేషన్లో అయితే మంచిగా అయితే బతకొద్దు అన్న, చెడుగానే బతకాలి. అదైతే కరెక్ట్ అనిపించింది. ఇప్పుడున్న ఈ జనరేషన్లో మంచిగా బతుకుతే మాత్రం బతకని, చెడుగానే బతకాలి. ఇదొకటైతే అర్థమైంది సినిమాలో.